డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వద్ద మాజీ హోంగార్డ్ వీరాంజనేయులు టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోంగార్డులను అన్యాయంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని, అప్పటి ప్రభుత్వం మాపై కక్షగట్టి విధుల నుండి తొలగించారని వాపోయాడు. మాకందరికీ గుర్తింపుగా సర్టిఫికేట్స్, బ్యాంక్ అకౌంట్స్, హెల్త్ కార్డ్స్ ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీలో చర్చించి తొలగించిన 250 మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకోవాలని ఆంజనేయులు డిమాండ్ చేశాడు. హైదరాబాద్లో పలు పోలీస్ స్టేషన్లలో ఆంజనేయులు విధులు నిర్వహించారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కూడా విధులు నిర్వహించాడు. పోలీసులు మాజీ హోంగార్డ్ ఆంజనేయులను కిందకు దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే ఎల్బీ స్టేడియం వద్ద ఏదైతే ఒక టవర్ ఎక్కి మాజీ హోంగార్డ్ తన నిరసన అయితే తెలియపరిచాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే వీరాంజనేయులు నిధులైతే నిర్వహించారు, ఉమ్మడి రాష్ట్రంలోనే అన్యాయంగా 200 మంది హోంగార్డులను తొలగించారంటూ కూడా ఈ రోజు ఎల్బీ స్టేడియంలో టవర్ ఎక్కి తన నిరసన అయితే తెలియపరుస్తున్నాడు. ముఖ్యంగా 1 నుండి 10 సంవత్సరాల నిధులు అయితే నిర్వహించామని, అప్పట్లో అన్ని డిపార్ట్మెంట్లోని విధులు నిర్వహించామంటూ కూడా ఆయన అయితే చెప్తున్నారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నామని, అప్పటి ప్రభుత్వం మాపై కక్షగట్టి విధుల నుండి తొలగించారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరికొందరికి గుర్తింపుగా సర్టిఫికేట్స్, అలాగే బ్యాంక్ అకౌంట్స్, అలాగే హెల్త్ కార్డ్స్ కూడా ఉన్నాయంటూ కూడా ఆయన అయితే చెప్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి రాగానే తమల్ని విధుల్లోంచి తీసుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరం గడుస్తున్నా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో పలు పోలీస్ స్టేషన్ లోని ఏదైతే విధులు నిర్వహించిన ఆంజనేయులు కూడా ఇలా టవర్ ఎక్కడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా అక్కడ ఏదైతే అక్కడ ఉన్న సభ్యులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా తమ గురించి అసెంబ్లీలో చర్చించి తొలగించిన 250 మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పి ముఖ్యంగా తమను ఆదుకోవాలంటూ కూడా ఆంజనేయులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు మీద పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలంటూ కూడా టవర్ ఎక్కి ఏదైతే ఆంజనేయులు అనే హోంగార్డ్ అయితే తన నిరసన అయితే వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే వీళ్ళందరూ కూడా హోంగార్డ్ గా అనేక స్టేషన్లోని విధులు నిర్వహించిన తర్వాత ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందో ఆ తర్వాత తమని విధుల నుంచి తొలగించారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా అతన్ని టవర్ దించి కిందకి దిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు అసెంబ్లీ లాస్ట్ సెషన్స్ కావడంతో కూడా ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే ఈ బిల్లు గురించి చర్చించాలంటూ కూడా ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.